హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో చికెన్ తందూరి రోస్ట్ అండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇప్పుడైతే ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఈజీగా హోమ్ మేడ్ చాలా చాలా రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో తక్కువ ఆయిల్తో ఎక్కువ స్పైసెస్ లేకుండా కూడా ఈజీగా ఇలా హెల్దీగా చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా చాలా హెల్దీ, ఇది చాలా టేస్టీగా. సో చిన్న పిల్లలకు కూడా చాలా బాగా పెట్టచ్చు. సో బోన్లెస్ విత్ బోన్ కూడా చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఎమ్మి ఎమ్మి చికెన్ తందూరి రోస్ట్ సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా క్లీన్ చేసుకున్న ఫ్రెష్ చికెన్ ఇలా ఘాటు పెట్టేసుకొని అందులో లెమన్ అయితే బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సాల్ట్ పక్కన ఉంచుకోవాలి. సో బాగా ఊరుతుంది. సో మీన్వైల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పెరుగులోకి మిరియాల పొడి, చికెన్ మసాలా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, కార్న్‌ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసుకొని అందులో ఘీ అప్లై చేసుకుంటున్నాను నేనైతే. సో బాగా కలిపేసుకోవాలి. ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ అనేది ఒక ఫ్రిడ్జ్‌లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టినా పర్లేదు. లేదంటే ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టినా కూడా ఇంకా చాలా రుచికరంగా అయితే చికెన్‌కి బాగా పట్టుతుంది ఇదంతా తందూరి అనేది. సో తందూరి అయితే రెడీ చేసుకున్నాం. ఓవెన్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇంకా బోన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను కింద సైడ్ అయితే. సో ఒకేసారి 2 బోన్లెస్ ఇంకా బోన్వి ఒకేసారి కుక్ అయిపోతాయి. చూసారా, అందులో ఉన్న ఆయిల్ అయితే కిందికి వచ్చేస్తుంది. సో కింద అయితే నేను పేపర్ అయితే యూజ్ చేశాను, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి. సో నార్మల్గా ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా పకోడీకి, వాటికన్నా ఇవి రుచికరంగా కూడా ఉంటాయి, హెల్దీ కూడా. ఆయిల్లెస్ ఫుడ్ పిల్లలకి పెట్టాలంటే ఇలాగైతే ట్రై చేయండి. ఓవెన్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళు చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్ కోసం. సో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.